అహ్మదాబాద్ లో 10 స్కూల్స్ కి బాంబ్ థ్రెట్ ఉందంటూ మెయిల్స్ వచ్చినాయి. అయితే మధ్యాహ్నం అయిపోయింది, అప్పటికే స్కూల్ స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం అయ్యేసరికి మధ్యాహ్నం సెలవిచ్చేసి పిల్లలందరినీ పంపించేశారు. అండ్ అండ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు డాగ్ యూనిట్, బాంబ్ స్క్వాడ్ మొత్తం పట్టుకొని వచ్చారు 10 స్కూల్స్ కి. సో లేటర్ తెలిసింది అక్కడ ఏమీ లేదు, అది జస్ట్ హోక్స్ మెయిల్ అన్నట్టే. అయితే ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ హోక్స్ మెయిల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి సోర్సెస్ అని. చూడండి, ఇట్లా వాళ్ళు బాంబ్ థ్రెట్ అనేసరికి ఎంత కాస్ట్ అవుతుంది. డాగ్ స్క్వాడ్ 10 డిఫరెంట్ స్కూల్స్ కి ఒకే టైం వెళ్ళటము ఇదంతా. ఆ టైంలో ఇలా లైక్ హోక్స్ మెయిల్స్ అన్ని ఏరియాస్ కి వచ్చేసి ఏదో ఒక ఏరియాలో పెట్టారంటే కరెక్ట్ గా లైక్ స్కేర్సిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వదు మనకప్పుడు. లేదా ఈ హోక్స్ మెయిల్స్ నిజంగా భయపెట్టడానికే వాళ్ళు ఎవరైనా చేశారా, లేదా చిల్లరదవులు ఊరికే పెట్టారా? అది పెడితే ఇంకా ఘోరం కదా. ఏది నిజము ఏది అబద్ధం తెలియదు, నానా పులి సామెత ఇది. ఒక 100 సార్లు ఇలా అని 101సారి నిజంగానే ఆ మెయిల్ వచ్చినా స్కూల్ పట్టించుకోకపోతే అప్పుడు పేలితే ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఘోరంగా అవుతుంది. సో ఇలాగ ఒకవేళ హోక్స్ మెయిల్స్ సైబర్ వాళ్ళు కనిపెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింటే గట్టిగా పట్టుకోవాలి, పట్టుకొని లెఫ్ట్ రైట్ ఇవ్వాలి, ఇట్లాంటి ఫ్యూచర్ లో జరగకుండా చూడాలి కూడా.